పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలు అనగానే బీఆర్ఎస్ హోప్ ఏందంటే 5, 6 వేల ఓట్లతోని బయటపడుద్దనేది బీఆర్ఎస్ భావిస్తా ఉంది. కానీ కాంగ్రెస్ సీరియస్‌గా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెరుగుతా ఉంది. అతను మొన్నటిదాకా ఎంఐఎం అభ్యర్థి ముస్లిం సంబంధించినటువంటి ఎంఐఎం అభ్యర్థి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చాడు. ఇంకోటి రెండోదేందంటే నవీన్ యాదవ్ లోకల్‌గా కొంత సర్కిల్ ఉన్నది. వాళ్ళ సామాజిక వర్గం ఓట్లున్నాయి. దాంతో బీసీల తరపున ఇంకొక వైపు తిన్మర్ మల్లన్న కూడా పోటీ చేయట్లేదు. యాదవ్ సామాజిక వర్గాలున్నాయి. ఇండైరెక్ట్‌గా బీసీ సామాజిక వర్గాలు కూడా అటు మద్దతిస్తున్నగా కనపడతా ఉంది. వామపక్షాలు కూడా పొత్తులలో ఎన్నో కొన్ని ఓట్లున్నాయి. వాళ్ళు కూడా కాంగ్రెస్‌కి మద్దతిస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. దీనికి తోడు ముస్లింలు ఓట్ బ్యాంక్ పోలైన ఓట్లలో 70% కాంగ్రెస్ అభ్యర్థికి నవీన్ యాదవ్‌కేసే పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇంకొక వైపు దానం నాగేంద్ర కిషన్ రెడ్డి మీద పోటీ చేస్తే కూడా ఆ రేంజ్‌లో దాదాపు నెక్ టు నెక్ దాకా వచ్చారు. సరే ఓడిపోయారు అదొక పరిస్థితి. హిందూ, ముస్లిం ఓట్ బ్యాంక్ లాగా మనకిక్కడ కనిపిస్తున్నట్టుగా ఉంటది. ఎటు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెంచుకునే ప్రయత్నం మనం చేస్తున్నట్టుగా మనకు కనపడతాది. మొన్న ఎన్నికల్లో కనపడితే ఇప్పుడు కూడా అది కనపడతా ఉంది. ఇక గోపన్న అంటారు. మాగంటి గోపీనాథ్‌కి సంబంధించినటువంటి భార్య. సరే వాళ్ళ ఫ్యామిలీ గొడవలున్నాయి. ఈమె రెండో భార్య అంటున్నారు సునీతక్క. సరే అట్లున్నా కూడా ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకే టికెట్ ఇస్తారు. దాన్ని మనం కాదనలేము. సో, సునీతక్కకి టికెట్ ఇచ్చారు. వాళ్ళకి 22,000 ఓట్లున్నాయి. 22,000 ఓట్లుంటే ఆ 22,000 ఓట్లలో పోలైన ఓట్లలో ఒక 70, 80% కమ్మ ఓట్లు ఆ టీఆర్ఎస్ అభ్యర్థికి పడే పరిస్థితి కనపడతా ఉంది. ఓవరాల్‌గా ఒకవైపు పార్టీ, ఇంకొక వైపు ఏది చూసినా కూడా, ఎటు చూసినా కూడా మనకి స్పష్టంగా కాంగ్రెస్‌కి మార్జిన్ అయితే కనపడతా ఉంది. సో, మా ఖమ్మం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ వర్గాలు, అటు టీఆర్ఎస్ వర్గాలు వెళుతున్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. సో, క్యాంపెయిన్‌లో కూడా చూస్తా ఉన్నాం. వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నారు. సో, కొద్దిపాటి మెజారిటీతోని కాంగ్రెస్ బయటపడుతుందనేది దీనికి ఇప్పటికే వామపక్షాల్లో ఉన్నటువంటి సిపిఐ ఇప్పటికే మద్దతిస్తా ఉంది. ఎంఐఎం మద్దతిచ్చింది. సిపిఎం పరిస్థితి చూడాల్సిన పరిస్థితి ఉన్నది. సో, ఓవరాల్‌గా తీన్మార్ మల్లన్న కూడా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. బీసీ అభ్యర్థిగా తను మద్దతిస్తున్నాడా లేదా అనేది వేచి చూడాలి. ఇంకా ఈ పరిస్థితులైతే ఇయన్ని పరిస్థితులున్నాయి. సో, అధికారంలో ఉన్న పార్టీ. సో, నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో, ఈ నవీన్ యాదవ్ అటు శ్రీశైలం యాదవ్ కొడుకు, చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు, అటు శ్రీనివాస్ యాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా బంధువుగా ఉన్నటువంటి పరిస్థితి. మేనమామ వరుస అవుతాడనేది. సో, ఆ విధంగా ఈ పరిస్థితులన్నీ మనకు కనపడతా ఉన్నాయి. ప్లస్‌లు అధికార పార్టీలో ఉన్నోళ్ళకెళ్ళే ఓట్లేద్దాం. ఇక మిగిలినటువంటి 2, 3 ఏళ్లే కాబట్టి కొంచెం నిధులు తెచ్చుకోవాల్సిన ఫీల్ ఉంటది. సహజంగానే నవీన్ యాదవ్ జనంలో తిరిగే మనిషి, మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి మనిషి. సో, దాంతోని పాటు బీఆర్ఎస్‌కి సునీతక్క పెద్ద స్పీకర్ కాదు. జనంలోకి వెళ్తుంది. సో, పార్టీ ఉంది. కేటీఆర్ పెద్ద ఎత్తున భుజానేసుకొని మోస్తా ఉన్నాడు. సో, సైన్యం టీఆర్ఎస్ సైన్యం, బీఆర్ఎస్ సైన్యం పనిచేస్తా ఉంది. సో, అంత ఈజీ వన్ సైడ్ అని అనలేంలే గానీ బయటికి కాంగ్రెస్ వాళ్ళు చెప్పేంత కాంగ్రెస్‌కైతే పవనాలు అనుకూలంగా కనపడతా ఉన్నాయి. 5, 6 వేల ఓట్లతోని బయటపడతారనేది చెప్తా ఉన్నారు బయట నుంచి మనం ఉన్నప్పుడు. సో, ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.